అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీపీజీ సెట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ విడుదల కావడం అనేది జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ పీజీ సెట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, ఫీజు, ఎలిజిబిలిటీ ఏంది, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే తప్పకుండా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్, వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. వివరాల్లోకి వెళ్తే మనకు ఇక్కడ కోర్సుల వివరాలు ఇచ్చినాడు, ఒకసారి చూడండి. ఎంఏ కోర్సులు, ఎంకామ్ కోర్సులు, ఎంఎస్సి, ఎంసీజీ, ఎంఎల్ఐసి, ఎంఈడి, ఎంపీఈడి, ఎంఎస్సి టెక్నికల్కి సంబంధించిన కోర్సులు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. చాలా కోర్సులు అనేవి ఉన్నాయి. ఇంకా వీటికి సంబంధించి ఫీజు వివరాలు ఒకసారి చూస్తే 850 ఓసీలకు ఇవ్వడం జరిగింది, 750 బీసీలకు ఇవ్వడం అనేది జరిగింది, 650 ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఫీజు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయాలు ఒకసారి చూస్తే స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 1 తేదీ నుంచి స్టార్ట్ కావడం అనేది జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి మే 4 వరకు ఇవ్వడం జరిగింది. 500 ఫైన్తో మే 15వ తేదీ వరకు, 1000 రూపాయల ఫైన్తో మే 25వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది జూన్ 10వ తేదీ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ, వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ కానీ, రిజల్ట్ కానీ, ర్యాంక్ కార్డు కానీ, కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ వివరాలు అనేవి వెబ్సైట్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు మనం వెబ్సైట్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఇంకా మనకు దీనికి సంబంధించిన సిలబస్ అనేది కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఒకసారి వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. 100 మార్క్స్కు ఎగ్జామ్ అనేది ఉంటుంది. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది. 90 మినిట్స్ జరుగుతుంది. ఎక్సెప్ట్ ఎంపీఈడి తప్ప మిగతా వాటిని కూడా ఈ విధంగానే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎంపీఈడి వాళ్ళకు మాత్రం 100 మార్క్స్కు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అదేవిధంగా 100 మార్క్స్ వచ్చేసి మీరు బీపీఈడి కానీ బీపీలో చదివిన మార్కులను తీసుకోవడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించి మనకు ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 అని ఉంటుంది. ఇంటర్నేషనల్, నేషనల్, యూనివర్సిటీ లెవెల్లో మీరు పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని రావాల్సి ఉంటుంది. వాళ్ళు వెబ్సైట్లో డేట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు రాసిన ఎగ్జామ్స్, అదేవిధంగా మీకున్న సర్టిఫికేట్స్ ఆధారంగా ర్యాంక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ అనేది మనకు ముందుగానే చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైతే డిగ్రీలో క్యాండిడేట్ హూ హ్యావ్ కంప్లీటెడ్ డిగ్రీ విత్ సింగిల్ సబ్జెక్ట్తో ఎవరైతే డిగ్రీ ఓపెన్లో కానీ డిస్టెన్స్లో కానీ చేసి ఉంటారో వాళ్ళు పీజీ కోర్సు చేయడానికి ఎలిజిబుల్ కాదు అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. మనకు వచ్చిన ర్యాంకును బట్టి యూనివర్సిటీలలో, అదేవిధంగా కాన్స్టిట్యూయెంట్ కాలేజీలలో, అఫిలియేటెడ్ కాలేజీలలో సీట్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. మనకు ఏ యూనివర్సిటీలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ, యోగి వేమన, రాయలసీమ యూనివర్సిటీ, విక్రమసింహపురి, ద్రవిడియన్, కృష్ణ, ఆదికవి నన్నయ్య, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ హక్ ఉర్దూ క్లస్టర్ యూనివర్సిటీ, ఆంధ్రకేసరి యూనివర్సిటీ, జేఎన్టీయు, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యూనివర్సిటీని ఇవ్వడం అనేది జరిగింది. కొన్ని పీజీ సెంటర్లు, తర్వాత ప్రైవేట్ కాలేజీలు అనేవి ఉంటాయి. ఆ విషయాన్ని గమనించండి. మీకు వచ్చిన ర్యాంకును బట్టి యూనివర్సిటీలలో ఫస్ట్ ఆప్షన్స్ ఇవ్వండి, ఆ తర్వాత ప్రైవేటువి ఇచ్చే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ కాదు అనే విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ బీకామ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంఏ ఎకనామిక్స్ అని ఇచ్చినాడు. అదేవిధంగా ఎంఏ లాంగ్వేజ్ కోర్సెస్ డిగ్రీ లైక్ బీఈ, బీటెక్, బీఫార్మ్స్ ఎక్సెట్రా ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంఏ అని ఇవ్వడం అనేది జరిగింది. అప్లై చేసే ముందు మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇక్కడ మనకు చాలా కోర్సులు అనేది ఇవ్వడం జరిగింది. సీరియల్ నెంబరు, కోర్సు కోడ్, కోర్సు నేము, మినిమం క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇచ్చాడు. టెస్ట్ కోడ్, టెస్ట్ నేమ్ ఇవ్వడం అనేది జరిగింది. మీరు అప్లై చేసేటప్పుడు టెస్ట్ కోడ్, టెస్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎంఏ కోర్సులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి, చాలా కోర్సులు ఉన్నాయి. దాదాపుగా 147 పీజీ కోర్సులు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూర్తి వివరాలు మీరు చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరు అంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఏపీపీజీ సెట్లో వేరియస్ కేటగిరీస్ అనేవి ఉంటాయి.
కేటగిరీ 1 కింద పీజీ ప్రోగ్రామ్స్ ఇన్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం కిందకి వస్తాయి. కేటగిరీ 2 వచ్చేసి పీజీ ప్రోగ్రామ్స్ ఇన్ కామర్స్ అండ్ ఎడ్యుకేషన్, ఇవి సెకండ్ కేటగిరీ కిందకి వస్తాయి. దీంట్లో మళ్ళీ రకరకాల కోర్సులు అనేవి ఉంటాయి. తర్వాత సైన్స్ కోర్సెస్ అనేటివి ఇవ్వడం అనేది జరిగింది. పూర్తిగా మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని ఒకసారి చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.